హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో 10th బయాలజీకి సంబంధించిన టాపిక్స్ అయినటువంటి శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ అనే టాపిక్ని ఈరోజు మన క్లాస్లో చెప్పుకుందాం. ఈ టాపిక్స్ అనేవి బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ యూజ్ అవుతాయి. ఎస్జిటి అలాగే ఎస్ఏ బయాలజీ వారికి బాగా యూజ్ అవుతాయండి. ఆంధ్రప్రదేశ్లో సేమ్ సిలబస్ అండి. సో 2025 డిఎస్సికి ఏదైతే సిలబస్ ఉందో అదే సిలబస్ అనమాట నెక్స్ట్ డిఎస్సికి కూడా ఉండటం జరుగుతుంది. సో మీరు నిరభ్యంతరంగా ఈ టాపిక్స్ అనేది మీరు ఫాలో అవ్వచ్చు. కాదు ఇంకా మాకు కావాలి అంటే ఇన్ కేస్ మనకి టైం ఉంటే న్యూ టెక్స్ట్ బుక్స్ నుంచి కూడా క్లాసెస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో టుడే టాపిక్ వచ్చేసి శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సరే అండి, టాపిక్లోకి వెళ్దాం. జీవులు ఏకకణ నిర్మితాలు లేదా బహుకణ నిర్మితాలు, ఇదంతా కూడా మనకు తెలిసిందే కదండి. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో నిర్జీవ అంశాలు అనేవి ఉంటాయి. సజీవుల్లో ఎవరుంటారు అయితే ఏకకణ నిర్మితాలు ఉంటాయి, లేదా బహుకణ నిర్మితాలు అవి ఉంటాయి. అవునా? జీవులు ఏమైనప్పటికీ అవి సజీవంగా ఉండటానికి మెయిన్ రీజన్ ఏంటండి? తాము తీసుకునే ఆహారం ద్వారా అనేక జీవక్రియలు నిర్వహిస్తూ ఉంటాయి. అవునా? ఇది తీసుకునే ఫుడ్ ద్వారా ఏంటంటే బాడీలో ఇంటర్నల్గా అనేక జీవక్రియలు అనేవి జరుగుతూనే ఉంటాయి. మనం తిన్న ఆహారం నుండి శరీర పోషకాలను ఎలా పొందుతుంది అంటే శరీరం అనే పోషకాలను ఎలా పొందుతుంది అనే విషయం పోషణ అనే లెసన్లో మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అనమాట. ఇలా పొందిన పోషకాలను శక్తిని ఉత్పన్నం చేయడంలో శ్వాసక్రియ ప్రధాన పాత్ర వహిస్తుంది. ఎస్, ఏదైతే మనం ఫుడ్ తీసుకుంటున్నామో ఆ ఫుడ్ నుంచి మనకి ఎనర్జీ వస్తుంది కదా, దాన్ని ఏమంటాం మనం? శక్తిని ఉత్పన్నం చేయటం అంటాం. ఈ ఫుడ్ ద్వారా శక్తి ఎలా ఉత్పన్నం అవుతుంది అంటే మనం తీసుకున్న ఆహారం నుంచి శక్తి ఉత్పన్నం అవ్వటంలో మెయిన్ రోల్ పోషించేది ఎవరు అంటే శ్వాసక్రియ. ఇది ప్రధాన పాత్రను పోషిస్తుంది అన్నమాట. అంటే శ్వాసక్రియ లేకపోతే శక్తి ఉత్పన్నం కాదంటే ఉత్పన్నం కాదు. ఎందుకంటే శ్వాసక్రియ ఆహారం యొక్క అంతిమ ఉపయోగానికి దారితీస్తుందన్నమాట. మనం ఎంత ఫుడ్ తీసుకున్నప్పటికీ, ఇంత మంచి హెల్తీ ఫుడ్ తీసుకున్నప్పటికీ అది శ్వాసక్రియ అనే ఫైనల్ ప్రాసెస్ జరిగితే మాత్రమే ఆ ఆహారం యొక్క అంతిమ ఉపయోగం, ఫైనల్ రిజల్ట్ అనేది మనకి ఉంటుందన్నమాట, లేకపోతే ఉండదు. ఆహారానికి శ్వాసక్రియ సంబంధం ఉందంటే కొంతమంది ఆశ్చర్యపోతారు, బట్ ఉంది. మనం తీసుకునే ఫుడ్కి మనం తీసుకునే శ్వాసక్రియకి సంబంధం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మన డైలీ లైఫ్లో ఏంటంటే అనేక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి కావాల్సిన శక్తి ఆహారం దహనం చెందటం వల్లే ఉత్పత్తి అవుతుంది. ఫుడ్ అనేది దహనం చెందటం వల్ల మాత్రమే మనకి ఎనర్జీ వస్తుందన్నమాట. ఆక్సిజన్ అందుబాటులో ఉన్నప్పుడు సాధారణంగా శ్వాసక్రియ జరుగుతుందని మనకు తెలుసు. అవునా? ఎప్పుడైనా శ్వాసక్రియ అనే ప్రాసెస్ ఎప్పుడు జరుగుతుంది? ఆక్సిజన్ అనేది అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే ఈ శ్వాసక్రియ అనేది జరుగుతుందని మనకు తెలుసు. జీవి శరీరంలోని కణాలన్నీ ఆహారం నుంచి లభించే శక్తిని వినియోగించుకొని జీవక్రియలు నిరంతరాయంగా జరిగేలాగా చేస్తాయి. ఒక జీవి, అది ఏకకణ జీవి అయినా బహుకణ జీవి అయినా ఏం చేస్తుంది? జీవి శరీరంలోని కణాలన్నిటినీ, బహుకణ జీవి అయితే నెంబర్ ఆఫ్ సెల్స్ అనేవి ఉంటాయి. ఆ కణాలన్నీ ఏం చేస్తున్నాయి? ఆహారం నుండి లభించే శక్తిని, ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నారో దాని నుంచి ఏమొస్తుంది? ఎనర్జీ వస్తుంది. దాన్ని ఉపయోగించుకొని ఏం చేస్తారు? నెంబర్ ఆఫ్ మెటబాలిక్ యాక్టివిటీస్, అంటే జీవక్రియలు ఎన్ని ఉన్నాయో అన్ని నిరంతరాయంగా కంటిన్యూగా మన బాడీలో జరిగేలాగా చేస్తుందన్నమాట. దీనికోసం కణం అనేది, సెల్ అయితే ఏదైతే ఉందో అది తగినంత ఆక్సిజన్ అలాగే ఆహారం ఇతర రసాయనాలు అవసరం అవుతాయి. ఈ ఎనర్జీ మనకి ఇవ్వాలంటే ఒక సెల్కి ఖచ్చితంగా ఏం కావాలంటే ఆక్సిజన్ అనేది కావాలి, అలాగే ఫుడ్ అనేది కావాలి. వీటితో పాటు కొన్ని రసాయనాలు కూడా అవసరం అవుతాయి. ఎవరికి? కణానికి, సెల్కి అనమాట. నెక్స్ట్ శ్వాసక్రియ. రెస్పిరేషన్ అనే పదం ఏంటంటే రెస్పైర్ అనే లాటిన్ పదం నుంచి ఏర్పడింది అనమాట. ఇది ఒక లాటిన్ వర్డ్ అనమాట. రెస్పైర్ అంటే పీల్చటం. లాటిన్లో రెస్పైర్ అంటే ఏంటండి? పీల్చటం అని అర్థం అనమాట. అయితే ఏంటంటే ఇది కేవలం ఉచ్ఛ్వాస నిశ్వాసలకే కాకుండా కణంలో ఆక్సిజన్ వినియోగింపబడే వరకు ఉండే అన్ని దశలను కలిపి సూచిస్తుందన్నమాట. ఏంటి రెస్పిరేషన్ అంటే ఓన్లీ
మనం బ్రీత్ తీసుకుంటున్నాం కదా, గాలి పీల్చడం గాలి వదలటం మాత్రమే కాదనమాట శ్వాసక్రియ అంటే. ఎక్కడ దాకా ఉంది దీని యొక్క లెంత్ అంటే, ఎప్పుడైతే ఉచ్ఛ్వాస నిశ్వాసలు కాకుండా కణంలో ఆక్సిజన్ మనం ఏదైతే మనం ఇన్సైడ్ గాలి తీసుకుంటామో ఆ గాలిలో ఏముంటుందండి, ఆక్సిజన్ ఉంటుంది. ఆక్సిజన్ ఎక్కడి వరకు వెళ్ళాలి, ఈచ్ అండ్ ఎవ్రీ సెల్. బహుకణ జీవులు అయితే ప్రతి ఒక్క సెల్ని అది రీచ్ అవ్వాలి. ఆ రీచ్ అయ్యి ఏం చేయాలి, ఆక్సిజన్ అనేది వినియోగింపబడే వరకు నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ప్రాసెస్ ఉంటాయి. ఆ దశలన్నిటినీ కలిపి ఇక్కడ సూచించడం జరుగుతుంది. ఫస్ట్ ఏంటంటే మనం వాయువుకు శ్వాసక్రియ విధానానికి గల సంబంధాన్ని చూద్దాం. వాయువులకు శ్వాసక్రియ విధానానికి సంబంధం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. అసలు శ్వాసక్రియ వాయువుల ఆవిష్కరణ అనేది ఎలా జరిగింది అంటే, పీల్చడంగా పిలువబడుతూ వస్తున్న ఈ జీవక్రియను, పీల్చడం అంటే ఏం లేదండి, లాటిన్ వర్డ్ అనమాట. రెస్పిరేషన్ అనేది ఇంగ్లీష్ వర్డ్, ఇది రెస్పైర్ అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. రెస్పైర్ అంటే పీల్చడం అని అర్థం. సో ఇక్కడ అదే మెన్షన్ చేశారనమాట. పీల్చడం అంటే ఇట్స్ అ లాటిన్ వర్డ్లో రెస్పైర్ అంటే పీల్చటంగా పిలువబడుతూ వస్తున్న. ఎందుకు లాటిన్ వర్డ్స్ అంటే, మన సైంటిస్టులు అందరూ కూడా ఏంటంటే వేరే వేరే దేశాలకి చెందిన సైంటిస్టులు కాబట్టి వాళ్ళు ఆ లాంగ్వేజ్లో వాటికి నేమ్స్ అనేది పెట్టడం జరుగుతుందనమాట. మన ఫెసిలిటీ కొద్దీ మనం ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ తర్జుమా చేసుకొని చదవటం జరుగుతుంది. అంటే లాటిన్ వర్డ్ అని గుర్తుపెట్టుకోండి. రెస్పైర్ అంటే లాటిన్ వర్డ్, పీల్చటం తెలుగులో దాని మీనింగ్. పీల్చడంగా పిలువబడుతూ వస్తున్న ఈ జీవక్రియ, శ్వాసక్రియ అనేది కూడా ఒక జీవక్రియ అనమాట. ఓకేనా. అంటే మనం ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు నెంబర్ ఆఫ్ బిట్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి లైన్ టు లైన్ చెప్పడానికి రీజన్ అదే. ఏ లైన్లో ఏ బిట్ ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. ఎవరైతే టెట్ అండ్ టీఎస్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ చదవాల్సిందే. నెక్స్ట్, ఈ జీవక్రియకు 14వ శతాబ్దం తర్వాత శ్వాసక్రియ అనే పేరు వాడుకలోనికి వచ్చింది. అప్పటి వరకు దాన్ని ఏమంటున్నారు, పీల్చటంగా అంటున్నారు. అంటే పీల్చటంగా పిలువబడుతున్న ప్రక్రియ పీల్చటం అంటున్నారు. ఎప్పటి వరకు, బిఫోర్ అంటే 14వ శతాబ్దం ముందు వరకు కూడా పీల్చటంగా వస్తుంది ఈ జీవక్రియ. పీల్చటం అంటున్నారు. ఎప్పుడైతే 14వ శతాబ్దం తర్వాత కొంతమంది సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానికి శ్వాసక్రియ అనే పేరు పెట్టి దాని వాడుకలోనికి తెచ్చారనమాట. ఓకేనా. 14వ శతాబ్దం తర్వాత మాత్రమే శ్వాసక్రియ అనే పేరు వాడుకలోనికి వచ్చింది. గాలి అనేక వాయువుల మిశ్రమాన్ని తెలియటానికి పూర్వం శ్వాసక్రియ భావనను గురించి శాస్త్రవేత్తలు ఆలోచించారు. సో వీళ్ళ ఈ శాస్త్రవేత్తలు ఎప్పుడైతే శ్వాసక్రియ అనే ఒక కాన్సెప్ట్ గురించి వాళ్ళు ఆలోచించారో అప్పటికి వాళ్ళకి గాలి వాయువుల మిశ్రమ అని వాళ్ళకి తెలియదు అనమాట. అంటే గాలిలో చాలా వాయువులు ఉంటాయి, ఆ వాయువులన్నీ కలిసి గాలి వస్తుంది. గాలి అనేది వాయువుల మిశ్రమం అనేది వాళ్ళకి తెలియదు. అది తెలియక ముందే వాళ్ళు ఏం చేశారు, శ్వాసక్రియ అనే కాన్సెప్ట్ మాత్రమే పట్టుకొని దాని గురించి శాస్త్రవేత్తలు ఏం చేశారు, అసలు ఏంటి శ్వాసక్రియ, ఏం జరుగుతుందని ఆలోచించారనమాట. జీవుల శరీరం లోపల అంతర్గతంగా జరిగే అనేక జీవక్రియల గురించి వారికి దాదాపు తెలియదు. ఆ కాలంలో సైంటిస్టులకి ఏంటంటే ఒక జీవి లోపల అంతర్గతంగా నెంబర్ ఆఫ్ జీవక్రియలు అనేవి జరుగుతూ ఉంటాయి. వాటి గురించి వాళ్ళకి మ్యాక్సిమం తెలియదు అనమాట. అయితే మాత్రం తెలియకపోయినప్పుడు అంటే వాళ్ళకి వాయువుల గురించి తెలియదు, గాలి వాయువుల మిశ్రమాన్ని తెలియదు, ఏమీ తెలియదు. అంటే జీవి లోపల చాలా జరుగుతాయి, ఇంకా నెంబర్ ఆఫ్ ప్రాసెస్లు అనేవి జరుగుతాయని కూడా వాళ్ళకి అంతగా తెలియదు అనమాట. తెలియకపోయినప్పటికీ వాళ్ళు శ్వాసక్రియ గురించి అయితే ఆలోచించారు. చూసారా. అయితే శ్వాసక్రియను వాయు ప్రసార మార్గంగాను ఉష్ణాన్ని ఉత్పత్తి చేసే ప్రక్రియగాను వైద్య పరిభాషా పదంగా ఉపయోగించేవాళ్ళు. సో శ్వాసక్రియ అంటున్నారు కదా, అసలు శ్వాసక్రియ అంటే ఏంటంటే వాయు ప్రసరణ మార్గం. అంటే ఒక వాయువు ప్రసరించడానికి ఒక వే ఉంటుంది కదా, ఆ వేని శ్వాసక్రియ అని కొంతమంది అయితే. ఈ ఏంటంటే శ్వాసక్రియ అంటే ఏం లేదు, ఉష్ణాన్ని ఉత్పత్తి చేసే ఒక ప్రాసెస్ మాత్రమే. శ్వాసక్రియ అంటే ఏంటి, ఆ ప్రాసెస్ జరిగినప్పుడు బాడీలో ఉష్ణం అనేది ఉత్పత్తి అవుతుంది అని చెప్పేసి కొంతమంది వైద్య పరిభాష పదంగా ఉపయోగించేవారు. ఇదంతా వైద్య పరిభాష. కొన్ని ఉంటాయి కదా కామన్ భాష, వైద్య పరిభాష అంటే కామన్గా మాట్లాడుకునే మాటలు, వైద్యపరంగా మాట్లాడుకునే మాటలు ఉంటాయి కదా, అలా ఆ ప్రక్రియగానే దీన్ని కన్సిడర్ చేయటం జరిగింది. ఇదంతా ఇక్కడ 14వ శతాబ్దం తర్వాత. ఓకేనా. ఆ 14వ శతాబ్దం ముందు వరకు కూడా ఏమన్నారండి,
పీల్చటంగా పిలిచారు. దేనిని? శ్వాసక్రియను. తర్వాత శ్వాసక్రియ అన్నారు. తర్వాత వచ్చేసి 18వ శతాబ్దంలో లావోయిజర్, జోసెఫ్ ప్రెస్టీ అనే శాస్త్రవేత్తలు వాయు ధర్మాలు. సో 18వ శతాబ్దంలో వచ్చారన్నమాట లావోయిజర్ కానీ జోసెఫ్ ప్రెస్టీ అనే శాస్త్రవేత్తలు వాయు ధర్మాలు, వాయు వినిమయం, శ్వాసక్రియ గురించి చేసే సమగ్ర పరిశోధనల ఆధారంగా మన శరీరంలో జరిగే వాయువుల మార్పిడి గురించి కొన్ని విషయాలు తెలుసుకోగలిగారు. వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారు? లావోయిజర్ కానీ జోసెఫ్ కానీ కలిసి ఏం చేశారు? వాయు ధర్మాలు, వాయు వినిమయం, అసలు వాయువుకి ఏంటి ధర్మాలు ఉంటాయి, అసలు వాయు వినిమయం అనే ప్రాసెస్ ఎలా జరుగుతుంది మన బాడీలో అని దాని గురించి కొంత రీసెర్చ్ అనేది వాళ్ళు చేశారు, ప్రయోగాలు చేశారు. ఆ టైంలో మనకి శ్వాసక్రియ గురించి చేసిన సమగ్ర పరిశోధన, అంటే వీళ్ళిద్దరూ కలిసి ఒక శ్వాసక్రియ గురించి చేసే సమగ్ర పరిశోధనకి ఆధారం చేసుకుని మన శరీరంలో జరిగే వాయువుల మార్పిడి గురించి కొన్ని విషయాలు తెలుసుకోగలరు. వీళ్ళు చేసిన కృషి వల్ల మాత్రమే మన బాడీలో వాయువుల గురించి, వాయు వినిమయం గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకోవటం జరిగిందనమాట. జోసెఫ్ ప్రెస్టీ చేసిన ప్రయోగాల గురించి ఆల్రెడీ మనం 7th క్లాస్లో ఉన్న లెసన్స్లో చూసుకున్నాం అనమాట. నెక్స్ట్ వాయు సంఘటన గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రెస్టీ ప్రయోగాలు ఉపయోగపడతాయని చెప్పవచ్చా ఎలాగా? లావోయిజర్ కూడా ఏంటంటే వాయువుల ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి చాలా ప్రయోగాలు నిర్వహించారనమాట. లావోయిజర్ అనే శాస్త్రవేత్త కూడా వాయువు యొక్క ధర్మాలను, నాట్ ఓన్లీ ప్రెస్టీ, లావోయిజర్ కూడా వాయు ధర్మాలను, వాయు వినిమయం గురించి అర్థం చేసుకోవడానికి ఏంటంటే చాలా ప్రయోగాలను అయితే వీళ్ళు నిర్వహించారు. ఆయన తన ప్రాథమిక ప్రయోగంలో, అంటే ఫస్ట్ చేసిన ప్రయోగంలో ఏం చేశారంటే సున్నపు నీరున్న పళ్ళెంలో ఉంచిన బొగ్గు పొడిని మండించినప్పుడు గంట జాడీలో వెలువడిన వాయువు స్థిర వాయువు, అంటే స్థిరమైన వాయువు, ఫిక్స్డ్ ఎయిర్. ఆ కాలంలో కార్బన్ డైఆక్సైడ్ వాయువును స్థిరమైన వాయువు లేదా బొగ్గు పులుసు వాయువు అని పిలిచేవారు అనమాట. సో లావోయిజర్ ఏం చేశారు? వాయు ధర్మాలను అర్థం చేసుకోవడానికి సైంటిస్టులు నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉంటారు కదా. అలాగే ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఏం చేశారంటే ఫస్ట్ ప్రాథమిక ప్రయోగంలో ఏదైతే వాయు ధర్మాల గురించి తను ప్రయోగం చేస్తున్నప్పుడు ఫస్ట్ చేసిన ప్రయోగంలో ఏం చేశారమ్మా అంటే సున్నపు నీరున్న పళ్ళెంలో ఒక ప్లేట్ తీసుకున్నారండి. ఆ ప్లేట్లో ఏం చేశారు? సున్నపు నీరుని వేశారు. ఆ సున్నపు నీరున్న పళ్ళెంలో ఉంచిన బొగ్గు పొడిని, సున్నపు నీరు ఉంచారు. ఆ సున్నపు నీళ్ళు ఏముంచారు? బొగ్గు పొడిని ఏం చేశారు? మండించారనమాట. మండించినప్పుడు గంట జాడీలో వెలువడిన వాయువు, ఫస్ట్ ఒక ప్లేట్లో సున్నపు నీరున్న ప్లేట్ ఒకటి ఉంది, దాంట్లో ఏముంచారు? బొగ్గు పొడి నుంచి దాన్ని ఏం చేశారు? మండించారనమాట. అప్పుడు గంట జాడీలో ఏం వెలువడింది? ఒక వాయువు అయితే వెలువడింది, అంతే కదా. మండించినప్పుడు ఖచ్చితంగా ఏదైనా మండిస్తే ఏమవుతుంది? ఏదో ఒక వాయువు అనేది వెలువడుతుంది కదా. అది ఎక్కడ పట్టారు? ఈయన గంట జాడీలో పట్టాడనమాట. అదంతా గంట జాడీలోకి వెళ్ళేలాగా చేశారు. ఏది? బొగ్గు పొడిని మండించగా వచ్చిన వాయువు. గంట జాడీలో వెలువడిన వాయువుని ఏం చేశారు? ఆయన స్థిరమైన వాయువు అన్నారు. స్థిరమైన వాయువు అంటే ఆ రోజుల్లో దానికి కార్బన్ డైఆక్సైడ్ అని పేరు ఏమీ లేదనమాట. అందుకని చెప్పేసి ఆ రోజుల్లో వాళ్ళు గ్రహించిన దాన్ని బట్టి, వాళ్ళు చేసిన ప్రాక్టీస్ని బేస్ చేసుకొని దాన్ని స్థిరమైన వాయువు, ఫిక్స్డ్ ఎయిర్ అని పెట్టారనమాట. అంటే ఆ కాలంలో కార్బన్ డైఆక్సైడ్ వాయువును స్థిరమైన వాయువు కానీ బొగ్గు పులుసు వాయువు అని కానీ పిలిచేవారు. ఎందుకంటే ఆయన చేసిన ప్రయోగం దేని మీద? బొగ్గు మీద చేశారు. బొగ్గును మండించగా వచ్చింది కాబట్టి ఆ బొగ్గు నుంచి వచ్చిన పులుసు లాంటిది ఇది అని చెప్పేసి ఏదో వాళ్ళకున్న కాన్సెప్ట్ని బట్టి బొగ్గు పులుసు వాయువుగానే పెట్టారు. అలాగే దాన్ని స్థిరమైన వాయువు అన్నారు. ఎందుకంటే దాని కార్బన్ డైఆక్సైడ్ ఎవరు అప్పుడు ఏం పెట్టలేదు, అదే కనుక్కుంటూ అదే మొదలన్నమాట. ఆ తర్వాత ప్రయోగాలు గంట జాడీలో ఫాస్ఫరస్ను ఉంచి మండించారు. ఇప్పుడు ఏం చేశారు? ఇందాక బొగ్గు పొడి నుంచి మండించారు కదా, ఇప్పుడు ఏం చేశారు? ఫాస్ఫరస్ అనే దాన్ని వేసి మండించాడు. పైన చేసిన 2 ప్రయోగాల ఫలితాలను బట్టి ఏం చేసిందంటే మండించినప్పుడు గాలిలో ఉన్న పదార్థం ఏదో ఫాస్ఫరస్తో కలుస్తుంది, ఏదో ఒకటి ఉంది, ఏదో ఫాస్ఫరస్తో కలుస్తుంది. మండించినప్పుడు ఏదైతే మనం మంటని స్టార్ట్ చేస్తున్నామో ఏదో ఒక పదార్థం అనేది ఫాస్ఫరస్తో కలుస్తుంది. అట్ ద సేమ్ టైం అక్కడ కూడా బొగ్గు పొడితో కలుస్తుంది అని ఈయన ఆలోచించసాగారనమాట. అంటే ఏదో గాలిలో ఉన్న పదార్థం ఫాస్ఫరస్తో కలుస్తుందని, అది నీటి ఆవిరిది ఫాస్ఫరస్ది మాత్రం కాదని గుర్తించారు. సో అది ఒకవేళ నీటి ఆవిరిదా? కాదు. ఆ పదార్థం అంటే నీటి ఆవిరి నుంచి వచ్చి ఫాస్ఫరస్తో కలుస్తుందంటే కాదు. లేదా ఫాస్ఫరస్లో ఉన్న పదార్థమే ఉందా అంటే కాదు. ఇదేదో ఎక్స్టర్నల్గా వస్తుంది. అది ఖచ్చితంగా ఎక్కడి నుంచి వస్తుంది? మండించినప్పుడు గాలిలో ఉన్న పదార్థం గాలిలో నుంచే వస్తుంది అని ఈయన గుర్తించారనమాట.
ఫాస్ఫరస్తో కలుస్తున్నది గాలి అయినా కావచ్చు, లేదా గాలిలో కొంత పరిమాణంలో ఉంటూ సాగే శక్తి కలిగిన ఇంకేదైనా కావచ్చు. సో లావోయిజర్ ఏం చేశారు, ఫాస్ఫరస్తో కలుస్తున్నది ఏమని చెప్పారు, అయితే గాలైనా అయి ఉండొచ్చు. ఒకటి ఫాస్ఫరస్ అయితే కాదు, అలాగే నీటి ఆవిరిది అంతకన్నా కాదు అని అయితే కన్ఫర్మ్ చేసేసుకున్నారు ఫస్ట్. కానీ గాలైనా కావచ్చు, లేదా గాలితో కొంత పరిమాణంలో ఉంటూ సాగే లక్షణం అంటే సాగే శక్తి కలిగిన ఇంకేదైనా కావచ్చు అని ఈయన ఒక పరికల్పన అయితే చేసుకున్నారనమాట. మనం పీల్చిన గాలి లాంటిది, అంటే అది మనం పీల్చే గాలి లాంటిది అయి ఉంటుంది. అంటే మనం ఏదైతే గాలిని పీల్చుకుంటున్నామో, మనం ఏదైతే బతకడానికి అవసరమైన గాలి ఉందో దాన్ని తీసుకుంటున్నామో, అది పీల్చే గాలి లాంటిది అయి ఉంటుంది అని నేను చెప్పారనమాట. అని తన ప్రయోగాల గురించి తెలియజేశాడు. అతను ఏం చేశాడు, ఇలా నేను చేశాను, ఈ ప్రయోగం ఇలాగని చెప్పేసి తెలియజేశారు. ఆ పదార్థమే మనం పీల్చే గాలిలో ఉన్న, మన చుట్టూ ఉన్న గాలిలోనూ ఉంటుందని, వస్తువులు మన్నించడానికి దోహదపడుతుందని తెలిపారు. ఈయన ఏం చేశారు, ఏదైతే మనం పీల్చే గాలి లాంటిది ఉందో అదే ఫాస్ఫరస్తో కలుస్తుంది. అది నీటి ఆవిరిది కాదు, ఫాస్ఫరస్ది కాదు, ఏదో గాలి అయినా ఉండొచ్చు, గాలిలో ఒక పదార్థమైనా ఉండవచ్చు, దానికి సాగే శక్తి అయినా ఉంటుంది. కొంత పరిమాణంలో గాలిలో ఉన్న అదేం చేస్తుంది, దానికి ఎటువంటి నేచర్ ఉంది, సాగే శక్తి ఉంటుంది అని చెప్పారు. మనం పీల్చే గాలి లాంటిదైనా ఉండవచ్చు అని తన ప్రయోగాల గురించి తాను తెలియజేశాడ. ఆ పదార్థం మన పీల్చే గాల్లోనూ, మన చుట్టూ ఉన్న గాల్లోనూ ఉంటూ వస్తువులను మన్నించడానికి దోహదపడుతుందని తెలిపారు. ఈయన ఆ రోజుల్లోనే దానికి పేరైతే పెట్టలేదు, కానీ గుర్తించారు మ్యాక్సిమం. అదేంటిది, మన పీల్చే గాల్లో ఉంటుంది, ఆర్ మన చుట్టూ ఉన్న పరిసరాల్లోని గాల్లోనూ ఉండి ఏం చేస్తుంది, దాని పని ఏంటి, వస్తువులను మన్నించడానికి దోహదపడుతుందని లావోయిజర్ ఈ పరిశోధనల ద్వారా కనుగొన్నారనమాట. ఇక్కడ ఏంటంటే లావోయిజర్ ప్రకారం వస్తువులు దహనం చెందినప్పుడు వెలువడింది ఏమిటి, ఏమై వెలువడి ఉంటుంది, అక్కడ ఆయన చెప్పారు కదా, ఫిక్స్డ్ ఎయిర్ స్థిర వాయువు, అదే కదా వెలువడింది. దహనం చెందినప్పుడు, వస్తువులు దహనం చెందినప్పుడు వెలువడింది, అక్కడ ఫిక్స్డ్ ఎయిర్ స్థిర వాయువు అంటే ఆ కాలంలో బొగ్గుపులుసు వాయువు, కార్బన్ డైఆక్సైడ్ వాయువుని స్థిరమైన వాయువు బొగ్గుపులుసు వాయువు అనేవారు. గాలి గురించి తన ప్రయోగం ద్వారా లావోయిజర్ ఏం తెలుసుకున్నారు, గాలి గురించి తను ఏం తెలుసుకున్నారు అంటే గాలిలో ఏదో ఉంటుంది, గాలిలో కొంత పరిమాణంలో సాగే శక్తి కలిగింది ఇంకేదో ఉంటుంది, అది మనం పీల్చే గాలి లాంటిదైనా ఉండవచ్చు, ఆర్ ఇలా అనుకున్నారు కదా, అదనమాట. లావోయిజర్ ప్రయోగాల ఆధారంగా మనం ఏం నిర్ధారించవచ్చు. సో ఈయన ప్రయోగాలను బట్టి ఏంటంటే మండించడానికి అవసరమైనది ఏదో గాల్లో ఉంది అని మనం నిర్ధారణకి రావచ్చు. ప్రజెంట్ ఇక్కడి వరకు ఆక్సిజన్ అనే వర్డ్ రివీల్ చేయలేదు కాబట్టి ఇక్కడ వరకు మనం కూడా ఆ ప్రయోగాల ప్రకారం చర్చించుకోవటం, డిస్కస్ చేసుకోవడం బెటర్ అనమాట. అంటే ఇంకా ఆక్సిజన్ అనే నేమ్ రివీల్ చేయలేదు కాబట్టి. నెక్స్ట్, ఒక పదార్థం లేదా లోహం దహనం చెందినప్పుడు వెలువడే వాయువులకు శ్వాసక్రియలో మనం పీల్చే గాలికి చాలా స్పష్టమైన తేడా ఉంటుందని ఆయన గమనించాడు. చూసారా, ఈయన అబ్జర్వేషన్ అనేది ఎంత సెన్సిటివ్గా ఉంటుందో చూసారా లావోయిజర్, అందుకే వాళ్ళు సైంటిస్టులు అయ్యారు. ఈయన ఏం చేశారు, ఒక పదార్థం లేదా లోహం దహనం చెందినప్పుడు వెలువడే వాయువుకు, ఒక పదార్థం కానీ ఒక లోహం కానీ మండినప్పుడు ఏం వెలువడుతుందండి, కార్బన్ డైఆక్సైడ్ అనేది వెలువడుతుంది. శ్వాసక్రియలో మనం పీల్చే గాలికి అంటే మనం పీల్చే గాలి ఏంటిది, శ్వాసక్రియలో మనం పీల్చే గాలి ఏంటిది, ఆక్సిజన్ అనమాట. చాలా స్పష్టమైన తేడా ఉంటుందని ఆయన గమనించారు. ఒకటి, పదార్థాలు దహనం చెందినప్పుడు, లోహాలు దహనం చెందినప్పుడు వెలువడే వాయువు ఆక్సిజన్, అది కార్బన్ డైఆక్సైడ్, స్థిర వాయువు బొగ్గుపులుసు వాయువు అని దానికి పేరు. శ్వాసక్రియలో మనం తీసుకునేది ఏంటిదండి, ఆక్సిజన్ అనమాట. ఈ రెండింటికి చాలా స్పష్టమైన తేడాను లావోయిజర్ గుర్తించడం జరిగింది, అంటే గమనించారనమాట. మనం విడిచే గాలి సున్నపు తడిపే ప్రభావాన్ని చూపినంతగా, అంటే మనం విడిచే గాలి ఏంటిది, కార్బన్ డైఆక్సైడ్, అది సున్నపు తడిని ఎలా చేస్తుంది, పాలవలే చేస్తుంది, చూపినంతగా వస్తువులు మండటం వల్ల వెలువడే వాయువు ప్రభావం చూపలేవని కూడా గుర్తించారు. అంటే మనం తీసుకునే గాలి అంటే వస్తువులు మండటం వల్ల వెలువడే వాయువు ప్రభావం చూపలేవని కూడా గుర్తించడం జరిగింది ఈయన. సో ఇక్కడ ఏంటంటే దానిని ఇలా చెప్పారు, ఏంటంటే మండటానికి వెలువడే వాయువు కాదు, మండించడానికి వెలువడే వాయువు అని చెప్పడం కరెక్ట్ అనమాట. నెక్స్ట్, లావోయిజర్ తన ప్రయోగాల ద్వారా శ్వాసక్రియలో 2 ప్రక్రియలు ఉంటాయని గుర్తించినప్పటికీ, శ్వాసక్రియలో ఎన్ని ప్రక్రియలు ఉంటాయని గుర్తించారైనా 2 ప్రక్రియలు.
ఒక ప్రక్రియ గురించి మాత్రమే తెలుసుకోగలిగాడనమాట. 2 ఉంటాయని గుర్తించారు. ఎలాగా? ఒక పదార్థం లోహం గాని మండించినప్పుడు వెలువడే వాయువుకు, శ్వాసక్రియలో మనం పీల్చుకునే వాయువుకు చాలా స్పష్టమైన తేడా ఉంటుందని చెప్పాడంటే, అలాగే మనం విడిచే గాలి సున్నపు తేటను ఏం చేస్తుంది? దాని మీద ప్రభావం చూపిస్తుంది. అంటే ఈ వేరియేషన్ ఆయన గుర్తించాడు కదా! దాని ప్రకారం ఆయన శ్వాసక్రియలో 2 ప్రక్రియలు ఉంటాయని గుర్తించారు కదా! ఒక ప్రక్రియను మాత్రమే తెలుసుకోగలిగాడనమాట. గుర్తించడానికైతే గుర్తించారు. తెలుసుకుంది మాత్రం ఒకటే. విడిచే గాలిలో బొగ్గు పులుసు వాయువు ఉంటుందని తెలుసుకోగలిగాడు. ఆఖరికి ఫైనల్‌గా ఆయన ఏం చేశారు? విడిచే గాలిలో ఏముంటుందన్నారు? బొగ్గు పులుసు వాయువు ఉంటుందని ఆయన తెలుసుకోగలిగాడు. అంటే కార్బన్ డయాక్సైడ్. తర్వాత చేసిన అనేక ప్రయోగాల ద్వారా గాలిలో స్థిరమైన వాయువు లేదా బొగ్గు పులుసు వాయువు కార్బన్ డయాక్సైడ్ చాలా నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ చేసి ఏంటంటే గాలిలో ఏముంటుందన్నారు? స్థిరమైన వాయువు ఫిక్స్డ్ ఎయిర్ లేదా బొగ్గు పులుసు వాయువు కార్బన్ డయాక్సైడ్ అనేది 1/6 వంతు పరిమాణంలో ఉంటుందని గుర్తించారనమాట. ఓకేనా? సో ఎంత పరిమాణంలో ఉంటుందండి? గాలిలో కార్బన్ డయాక్సైడ్ 1/6 వంతు పరిమాణంలో ఉంటుందన్నారు. ఆ కాలంలో ఆక్సిజన్ను ఖర్చయ్యే వాయువు అని భావించారనమాట. సో ఇక్కడ వరకు ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.